మీ ఫాదర్ రోజు ఆఫీస్కి వెళ్తాడా? డస్ యువర్ ఫాదర్ గో టు ఆఫీస్? ఆయన రోజు ఆఫీస్కి వెళ్ళే పని ఉంటుంది. ఎస్ హీ డస్ అంటే వెళ్తాడు అని అర్థం. నో, ఆయన ఆఫీస్కి వెళ్ళే పని కాదు, ఆయన ఇంకేదో పని. సో హీ డస్ నాట్. ఇట్లా నువ్వు ఏ ఎగ్జాంపుల్ అయినా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకున్నప్పుడు ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టరు, ఎవరిది గురించి అయినా నువ్వు చెప్పేటప్పుడు అది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అప్పుడు డస్ అనే మాట వాడు. అక్కడ నువ్వు డూ వాడావనుకో నీకు ఇంగ్లీష్ రాదు, యూ స్పీక్ వెరీ పూర్ ఇంగ్లీష్ అని అర్థం. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి అంతే. ఇవన్నీ తెలుసుకొని కాస్త అలర్ట్గా ఉండి అవి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలా. క్వశ్చన్ వేసేటప్పుడు ఇక్కడ డస్ అనే మాట రాయాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రూల్ అప్లై అవుతుంది. ఇంకా పాస్ట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో ఆ ప్రాబ్లం ఏం లేదు. అది కూడా ప్రజెంట్ సింపుల్ వాడినప్పుడు మాత్రమే ఈ యొక్క డిఫరెన్స్ కనపడుతుంది. మిగతా అన్నిటికీ మామూలు. ఎస్ షీ డస్ వెల్. మామూలుగా దీని ఆన్సర్ రాస్తే డస్ యువర్ మదర్ కుక్ వెల్ అంటే ఎస్ మై మదర్. ఏం చెప్పాలి? కుక్స్ వెల్ అన్నారు. వెర్బుకి ఎస్ పెట్టలేదంటే నీకు ఇంగ్లీష్ రాదు అని అర్థం. ఇంగ్లీష్లో బేసిక్స్ రావు. చాలా మంది మాట్లాడుతుంటారు, మీరు గమనించండి ఈసారి. వెర్బుకి ఎస్ పెట్టకుండా మాట్లాడేస్తుంది. ఎస్ పెట్టి తీరాలి. అది కూడా ప్రజెంట్ సింపుల్ మాట్లాడేటప్పుడు, అంటే రోజువారీ విషయాలు, అలవాటుగా చేసే విషయాలు మాట్లాడేటప్పుడు ఆ ప్రశ్నలు వస్తాయి. ఆమె వంట బాగా చేస్తుందా అని అడిగాను. ఎస్ మై మదర్ కుక్స్ వెల్. ఇక్కడ చూడండి తేడా ఉంది. ఆ కుక్స్ అనే మాటకి ఎస్ వచ్చిందా లేదా? ఈ ఎస్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డస్ యువర్ ఫాదర్ గో టు ఆఫీస్ అన్నా. ఎస్ మై ఫాదర్ గోస్ టు ఆఫీస్. మీ సిస్టర్కి స్వీట్స్ అంటే ఇష్టపడుతుందా? డస్ యువర్ సిస్టర్ లైక్ స్వీట్స్ అని అడిగారు. ఎస్ మై సిస్టర్ లైక్స్ స్వీట్స్. లైక్ అనే వెర్బుకి ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టాలి. మీ బ్రదరు రోజు మ్యాచ్ ఆడతాడా? క్రికెట్ మ్యాచ్ ఆడతాడు. రోజు ఆడతాడు. అదే పని. అకాడమీలో కూడా జరిపించేసారు. ఇంకా ప్రతిరోజు వెళ్ళి మ్యాచ్ ఆడుతుంటాడు. ఎస్ మై బ్రదర్ ప్లేస్ క్రికెట్ వెల్. బాగా ఆడతాడు వాడు. సో డస్ యువర్ బ్రదర్ ప్లే క్రికెట్ అనే ప్రశ్న ఉందనుకో, ఎస్ మై బ్రదర్ ప్లేస్ వెల్. బాగా ఆడతాడు. సరే వాడు సరిగా ఆడడానికి పంపిస్తున్నారు, వాడు సరిగా ఆడుతున్నారు. సో అప్పుడు మై బ్రదర్ డస్ నాట్ ప్లే వెల్. వాడు సరిగా ఆడు. సో వెర్బుకి ఎస్ పెట్టి తీరాలి. ఇప్పుడు 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఇలాంటిదే ఏ వెర్బ్ అయినా తీసుకో, ఆ వెర్బుకి ఎస్ పెట్టి తీరడం అనేది ఫండమెంటలీ ఫస్ట్ థింగ్. ఇది పెట్టకుండా చాలా మంది మాట్లాడతారు. అకాడమిక్ పుస్తకాల్లో పాస్ట్ చెప్పాను కదా, 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచే ఉంటుంది ఇది. దాదాపు ఇంకా డిగ్రీ దాకా. పీజీలో అసలు ఇంగ్లీష్ లేదనుకోండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్ సంబంధించి ఇచ్చినప్పుడు ఈ బిట్ గ్యారంటీగా ఇలాంటి బిట్ ఒకటి వస్తుంది. సో నువ్వు ఇంగ్లీష్లో కూడా మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వెర్బుకి ఎస్ పెట్టి తీరాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పెట్టలేదంటే నీకు ఇంగ్లీష్ సరిగ్గా రావు అని అర్థం. అవతల వాళ్ళు నిన్ను అంచనా వేసిస్తారు. షో యూ షుడ్ నాట్ బి కాట్. నువ్వు దొరకకూడదు. మాట్లాడేది కొద్దిగా మాట్లాడినా చక్కగా మాట్లాడాలి. సో ఒకవేళ మీ అమ్మ వంట బాగా చేయదు, అప్పుడు ఏమొస్తుంది? నో మై మదర్. ఇక్కడ చూడ మళ్ళా డస్ వస్తుంది. డస్ నాట్ ఏమంటాం? డజంట్ అంటాం. డజంట్ కుక్ వెల్. ఇప్పుడు మళ్ళీ ఎస్ రాకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఎస్ వచ్చేసింది కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ ఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ రాకూడదు. డజంట్ కుక్ వెల్. ఇది కొద్దిగా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది ప్రాక్టీస్ మీద వచ్చేస్తాయి. ఇదే పెద్ద కష్టం కాదు. మొదట అంటావేమో ఎస్ పెట్టి, డస్ వాడాక ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ రాకూడదు. కానీ ప్రశ్నించేటప్పుడు మాత్రం ఇక్కడ ఎస్ వస్తుంది. ఇక్కడ చూడు కుక్ అని V1 వచ్చింది. కానీ పాజిటివ్ టేబుల్ చెప్పేటప్పుడు, పాజిటివ్గా చెప్పేటప్పుడు మాత్రం వెర్బుకి ఎస్ పెట్టి తీరాలి. ఇది ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. మొదటిసారి తప్పులు రాస్తావు, మొదటి 4-5 సార్లు తప్పులు చెప్తావు. కానీ 6వ సారి 7వ సారి ఒకసారి విషయం పట్టుకున్నాక ఇంకా నువ్వు లైఫ్లో జన్మలో మాట్లాడవు. అట్లా ఖచ్చితంగా కరెక్ట్గానే మాట్లాడతావు. సో డస్ యువర్ మదర్ కుక్ వెల్ అంటే ఎస్ షీ డస్ వెల్ అని స్టైల్ ఆన్సర్. నో షీ డజంట్, బాగా చేయదు అన్నప్పడానికి ఇది మామూలుగా స్టైల్గా స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్సర్ అనుకో ఒక రకంగా. ఇది మామూలుగా మనం రాసే ఆన్సర్ ఏంటంటే ఎస్ మై మదర్ కుక్స్ వెల్, నో మై మదర్ డస్ నాట్ కుక్ వెల్. ఇది ఆన్సర్. నువ్వు ఇంక ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకున్నా ఇలాగే రాస్తా. ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్పినా ఇది స్ట్రక్చర్ మారదు. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. ఇదిగో థర్డ్ అని రాశాను. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏదైనా కావచ్చు. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు.
సో నౌన్ ప్రౌన్ గురించి నేను వేరే ఎపిసోడ్లో చెప్తాను, అప్పుడు వాటి గురించి క్లారిటీ వస్తుంది. మెయిన్ టెన్సెస్ ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ టెన్సెస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఒక్కొక్కటి జాగ్రత్తగా నేర్చుకుంటూ వెళ్తే అన్ని సులభంగా వచ్చేస్తాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఒక 20 ఎగ్జాంపుల్స్ ఉండవా? నువ్వు రోజు మార్నింగ్ లేస్తావు, రాత్రి పడుకుంటావు, దాదాపు 16 గంటలు మేల్కుంటావు, 7 గంటలో 8 గంటలో నిద్రపోతావు. నిద్రపోయే సంగతి పక్కన పెట్టి, నిద్రపోయేటప్పుడు ఏం చేసేది ఏం లేదు కాబట్టి. సో మేలుకున్నప్పటి నుంచి చాలా పనులు చేస్తావు, చాలా విషయాలు అడుగుతావు, చాలా విషయాలు చెప్తావు, అవునా కదా? కాబట్టి ఏవైతే పనులు చేస్తావో ఆ పనులన్నీ లిస్ట్ రాసుకో. ఓ 20 ఉండవా? ఖచ్చితంగా 20 ఉండవా? ఉంటాయి. 20 పనులు ఉండవా? నేను 20 చాలా తక్కువ చెప్పా, ఇంకా ఉంటాయి. ఊరికే ఎగ్జాంపుల్ కింద 20 చెప్పా. మార్నింగ్ లేచినప్పటి నుంచి, లేవడం దగ్గర నుంచి, లేవడం అనే విషయమేనే అడగదు. డూ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్. లేదు. మీ అమ్మ తొందరగా లేస్తుందా? డస్ యువర్ మదర్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్? ఎస్ మై మదర్ డస్. ఆమె లేస్తున్నా, పెందలాడ లేస్తే కానీ పనులు కావు కాబట్టి అందరికీ క్యారియర్ రెడీ చేయాలి కదా, లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి, బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి అబ్బా 5 గంటలకే లేవాల్సిందే. ఎస్ షీ డస్. లేదు ఆమెకి ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదు, ఆమె లేవలేకపోతుంది. నో షీ డజంట్. డస్ యువర్ మదర్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్? నో సార్ షీ డజంట్, బికాస్ షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఈ మధ్య ఆమెకు ఒంట్లో బాగుండట్లే, లేవలేకపోతుంది, అందులో చలికాలం వచ్చేసింది, అసలు లేవలేకపోతుంది. అట్లా ఉంటాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు నో షీ డజంట్. అప్పుడు చూడు షీ డజంట్. లేస్తుంది, ఎస్ షీ డస్. ఇట్లా మార్నింగ్ లేచినప్పటి నుంచి నువ్వు ఎన్ని విషయాలు చెప్పచ్చు శుభ్రంగా. నీ సంగతి అయితే ఇవన్నీ అక్కర్లా. డూ యూ, డూ అనే మాట వస్తుంది, డస్ రాదు. ఇంకెవరి సంగతితో చెప్పినప్పుడు ప్లూరల్. వాళ్ళు రోజు గ్రౌండ్కి వెళ్తారా? డూ దే గో టు గ్రౌండ్ ఎవ్రీ డే? ఎస్ దే డూ. వాళ్ళు వెళ్ళరు, నో దే డోంట్. వాళ్ళు థర్డ్ పర్సన్ ప్లూరల్, దే అన్నాను కాబట్టి అట్లా. సో మనం మాట్లాడేది 3 పర్సన్స్ గురించే మాట్లాడతాం. నా గురించి మాట్లాడితే ఐ, నీ గురించి చెప్తే యూ, ఇంకెవరైనా గురించి చెప్తే థర్డ్ పర్సన్. ఆడవాళ్ళైతే షీ అంటాం, మగవాళ్ళైతే హీ అంటాం. అలాగే మా గురించి చెప్తే, మన గురించి చెప్తే వి అంటాం, మీ గురించి చెప్తే యు అంటాం, వాళ్ళ గురించి చెప్తే దే అంటాం. ప్రపంచంలో ఉండేది వీళ్ళ ముగ్గురే. ఇంగ్లీష్ ప్రపంచంలో మనం సబ్జెక్టుగా యూజ్ చేసేది ఈ ముగ్గురే, ఇంకెవరు లేరు. ఏదైతే పేర్లు చెప్తున్నామో అదంతా థర్డ్ పర్సన్ సింగులర్ కిందకే వస్తుంది. ఏ పేరైనా, ఏ నౌన్ అయినా 5 రకాల నౌన్స్ ఉంటాయి.